సింగరాజు ఏం బా మీ పాపని ఆర్మీ పంపిస్తావా? పంపిస్తావు. ఓకే, ఆర్మీ అయినా పోలీస్ అయినా ఒకటే. ఇక్కడ నువ్వు గేమ్స్ ఆడతావా? ఏ స్కూల్? సిజి రామన్ చెబుతారా? ఇప్పుడు ఎన్నో జరిగింది? ఎక్కాలు ఎక్కడ వరకు? ఎక్కాలు మీకు ఇష్టమైన పిల్ల 15 వరకు వస్తుందండి. 5వ లెక్క ఇష్టం అండి. 15 అంటే ఏదో 11 12 చెప్తారంటే 5వ లెక్క చెప్పింది. అయినా 15. గుడ్, బాగా డేర్గా చెప్పినావు. గుడ్. నువ్వు మిలిటరీ ఆర్మీ అన్నావు కదా, పోలీస్ చేద్దాం మీ పిల్లల్ని. నేను చెప్పినట్టు వీళ్ళ అమ్మాయి ఎక్కడ ఉంది? నీకు కూడా ఇష్టమేనా పోలీస్ వెళ్ళడం? ఓకే. ఎందుకంటే తల్లికి ఇష్టం ఉంటే తండ్రికి ఇష్టం ఉండదు. అట్లా ఉంటుంది. తెలుసు సరికాదు, సమానంగా ఉంటుంది. ఆర్థికంగా మనం సరిపోము. మనం చేయాల్సింది ఏంటంటే చేసి రావాలి. గుర్తుపెట్టుకోండి. అంతా ఇంకా బాగా తెలివితేటలు మంచిగా ఉన్నాయి, చదివింది బాగా వంట పడుతుంది. టీచర్స్ మీకు చెప్తారు, మీ పాప బాగా తెలివిందమ్మా, డాక్టర్ కోర్సు అవి చేయించవచ్చు అని వాళ్ళే చెప్తారు. అలాంటప్పుడు అలాంటి పిల్లలు కానీ బాబుని కానీ ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైతే నా సలహా ఏంటంటే మీ అందరికీ, చిన్న పిల్లలు ఇప్పుడు నేను మాట్లాడాను కదా, ఈ వయసు నుంచే నేను చెప్పినట్లు చేస్తే 18 ఏళ్ళు దాటుతూనే 20 ఏళ్ళ లోపల ఏదో ఉద్యోగం వస్తుంది. అట్లా మీరు ప్లాన్ చేసుకోండి మీ పిల్లల భవిష్యత్తు. ఎందుకంటే మీరు ఆటో, ఎలక్ట్రీషియన్, గొండ పని అంటే ఎంతకాలం కష్టపడతారు. ఒక ఏజ్ వచ్చినప్పటికీ మెత్తబడిపోతారు. అట్లా కాకుండా ఈ పిల్లలు 18-20 ఏళ్ళ లోపల మీకు సంపాదించాలనుకో మారిపోతుంది, కుటుంబ పరిస్థితి మారిపోతుంది. అట్లా మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేద్దాం. నేను రవి ఎంతమంది పిల్లలు ఇలా ఇంతమంది ఉన్నారో రాసుకొని వాళ్ళకి ఏం అవసరం. ఇప్పుడు ఆర్మీ అన్నది, ఇప్పుడు పోలీస్ పిల్లలకి ఒక టీషర్టు, ఒక లోయరు, ఒక షూ కొనిచ్చి రోజు కొంచెం రన్నింగ్ చేయమా అలవాటు చేద్దాం. ఇప్పటి నుంచే కొద్దిగా అలవాటు చేస్తే ఆర్మీ సెలక్షన్లకి 17 ఏళ్ళు వచ్చేటప్పటికి ఫిట్ అయిపోతుంది. అందులో ఇప్పుడు ఆడపిల్లలకి బాగా రిజర్వేషన్ కూడా ఉంది. అట్లా అవకాశాలు బాగున్నాయి. మన ప్రయత్నం మనం చేద్దాం. మీరు కూడా తల్లిదండ్రులుగా నేనేం చెప్తే అది పాటిస్తే ఖచ్చితంగా అవకాశం ఉంది. అంతేనా? కరెక్టే చెప్తున్నారా? లేకపోతే మీ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? మీ తల్లి, మీ పాప తల్లి, నువ్వు ఏమనుకున్నావు పాప గురించి? ఏం చేయాలనుకున్నావు? ఓకే, అది ఓకే. మీ మైండ్ లో ఏం ఆలోచన ఉంది? అనుకుంటారా యూనిఫామ్ లో ఉన్నా? అదేనా యూనిఫామ్ లో అయినా భాగ్యమ్మ ఈమె పేరు, ఈమె కోడలు, ఈమె లక్ష్మి, ఈమె రషీద. ఇక్కడ అందరూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ధ్యానం చేస్తారు. తెలుసు కదా, కళ్ళు మూసుకొని చేయించారన్న ముందు ఎవరన్నా చేద్దాం. అది
దాంట్లో మాస్టర్ ఏమో ధ్యానము నేర్పిస్తారు. దీని సందర్భంగా మనలాంటి అవసరాలు ఉన్న ఏరియాల్లో ఆడోళ్ళకి చీరలు పంచుతూ ఉంటారు. అందరూ ఒక్కసారి గట్టిగా ఇక్కడికి ఎక్కడైతే బాగుంటుంది చెప్పండి సార్ అంటే ఇక్కడ నాగల్గట్ట వీధిలో ఈ కాలనీలో అవసరం ఉంటారమ్మా అంటే ఇమీడియట్ గా ఎంతమంది ఉంటారు? 40 మంది దాకా ఉంటారమ్మా. 40 మందికి సరిపడా చీరలు 10 మందికి ప్యాంటు షర్ట్స్ తీసుకొచ్చారు. మేనేజర్ గారు డబ్బులు ఇస్తారు. అన్న ఆయనకి కొంచెం ఎన్నికి రానా వచ్చేసి నీకన్నా ఇట్రా ఇళ్ళకి రా ఇట్రా అయితే ఇడికి వస్తుంది బాగా ఇడండి 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 నేను పంపిస్తలే మేడంకి నేను పంపిస్తలే మేడం మేడం సార్ ఇక్కడ